పుత్రేశమో జంతుహానాధేనుర్వాగస్మానపదయం ముహూర్త సుముహూర్తో అస్తు. బోల్ ప్రతాపరుద్ర మహారాజ్ కి జై. ప్రతాపరుద్ర మహారాజ్ కి జై. ప్రతాపరుద్ర మహారాజ్ కి జై. మనకు కాకతీయ సామ్రాజ్యం లోపల 5వ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు మన కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వారి ఆధ్వర్యం లోపలనే మనకు 1000 స్తంభాల దేవాలయం కానీ, అదేవిధంగా రామప్ప, వరంగల్ కోట, దాదాపు వరంగల్ జిల్లాలో 175 దేవాలయాలు కాకతీయ సంబంధించిన దేవాలయాలు నిర్మించడం జరిగింది. అందులో రుద్రమాదేవి గారు ఉన్నారు. మొదటి ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు, తర్వాత రుద్రమాదేవి తర్వాత ప్రతాపరుద్రుడు. మనకు మొదటి రాజధాని సిద్ధేశ్వర దేవాలయం దగ్గర ఉన్నటువంటి, ఇప్పటికి కూడా మనకు కాకతీయ ఆర్చిగేట్ గణపతి సిద్ధేశ్వర దేవాలయం దగ్గర మనకు ఫస్ట్గా వాళ్ళు దేవాలయ నిర్మాణం చేస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యం నిర్మించుకుంటున్నారు. తర్వాత ఆ సిద్ధేశ్వర దేవాలయంలో ప్రతిరోజు నిత్యం పూజలు నిర్వర్తించుకొని, కాకతీయం అంటే మనకు కొన్ని చోట్ల ముగిలిచెల్ల ప్రాంతంలో కనపడుతుందే కానీ యాక్చువల్గా పద్మాక్షమ దేవాలయం లోపలే అది చాళుక్యులకు సంబంధించిన దేవాలయం అయినా కూడా, జైన దేవాలయం అయినా కూడా ప్రతినిత్యం కూడా దైవ దర్శనం చేసుకునేవారు. తర్వాత ప్రజలందరూ విస్తరించిన తర్వాత, ప్రజా జనాభా పెరిగిన తర్వాత వరంగల్ కోటకు రాజధానిగా మార్చుకోవడం, అక్కడ 7 కోటలు నిర్మించుకోవడం జరిగింది. తర్వాత 1000 స్తంభాల దేవాలయం 1183లో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అనేకమైనటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. ఇవాళ గొలుసుకట్టు చెరువులు కూడా వారి హయాంలో రావడం జరిగింది. అంటే రైతులు సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా రైతులు సుభిక్షంగా ఉండి ఒక మానసిక ప్రశాంతతో జీవించడానికి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అటువంటి దేవాలయాల్లో ప్రతిరోజు కూడా రైతులు వచ్చి ధ్యానం, యోగా ఇటువంటివన్నీ కూడా చేసుకునేవారు ఆ ప్రాంతం లోపల. తర్వాత కొంత దండయాత్రలు జరగడం, ప్రప్రదంగా ప్రతాపరుద్రుని హయాం లోపల అల్లావుద్దీన్ ఖిల్జీ వారి ఆధ్వర్యం లోపల వారికి దండయాత్ర చేస్తే వాళ్ళని తిరిగి పంపించి ఆ యుద్ధంలో గెలిచినటువంటి రాజు ప్రతాపరుద్రుడు. తర్వాత 5 సార్లు కూడా మన ప్రాంతంలో వాళ్ళు దాడులు చేయడం, తర్వాత దేవాలయాన్ని కూడా విధ్వంసం చేయడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ చరిత్ర అనేది మరుగున పడకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి లోపల మనకు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత అనేక ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్న మన కాకతీయ ఉత్సవాలు కూడా ఘనంగా ప్రపంచ చరిత్రలో నిలబెట్టాలనే ఒక ఉద్దేశం చేత మనకు అవకాశం కాకతీయ ఉత్సవాలు నిర్వర్తించాలి. ఈ మధ్యకాలం లోపల మనం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి మాత్రం నిర్వర్తించుకున్నాము. తర్వాత కొన్ని సందర్భాలు నిర్వర్తించలేకపోతున్నాము. రామప్ప, వరంగల్ కోటలో కూడా కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడం, అది ఆ సందర్భం లోపల వాళ్ళ ప్రతాపరుద్రుని జన్మదినం సందర్భంగా మన దేవర విష్ణువర్ధన్ గారు వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రతాపరుద్రుని చిత్రపటానికి పూలమాలలు వేసి, అదేవిధంగా జ్యోతి ప్రజలు చేసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది వాడవాడలా నిర్వర్తించాలని విష్ణువర్ధన్ గారిని కోరుకున్నాను. కాబట్టి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు కూడా కనీసం డివిజన్లో మన చరిత్ర తెలుసుకునే విధంగా, కాకతీయులు అంటే వాళ్ళ హైదరాబాద్ రాజధాని తర్వాత వరంగల్ రాజధానికి వరంగల్కి ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకంటే ఇవాళ తాగడానికి కానీ, ఇవాళ దైవ దర్శనాలకు కానీ చరిత్ర ఒక మరుగున పడకుండా, అదేవిధంగా గతంలో కూడా అనేక సందర్భంలో మనకు ఈ ప్రాంతంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి వారు మనకు అనేకమైనటువంటి నిధులు కూడా కేటాయించడం, స్మార్ట్ సిటీ కానీ, అదేవిధంగా హృదయ పథకం లోపలనే ఇది ఒక అభివృద్ధి చేసుకోవడం జరిగింది. పక్కనటువంటి కొన్ని ఇళ్ళు కూడా తీర్చడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బసవరాజ్ సారయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ ముందు భాగంలో కూడా వాకాటికరణ గారు మనకు ముందుగా ఉండి నిలబడి అదంతా కూడా రోడ్డు విడుదల చేసినంత ముందు ఒక కారు కూడా, చిన్న కారు కూడా పట్టే పరిస్థితి లేకుండే. తర్వాత వాకాటికరణ గారు వాస్తవం నిలబడి 40 రోజుల పాటు కూడా ఇళ్ళని తొలగించి వాళ్ళ కాంపన్సేషన్ కట్టించి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇదంతా కూడా కుడాలో ఒక 30 కోట్ల రూపాయల నిధులు మిగులు బడ్జెట్గా ఉన్నాయి ఆర్డీఓ గారి దగ్గర. ఇంకా ఇల్లు తీయించాల్సిన అవసరం ఉన్నది, కావాలి కాంపన్సేషన్ కట్టియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 2010 లోపల ఒక చట్టం కూడా వచ్చింది కాబట్టి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణం చేయడానికి వీలు లేదని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నది. కాబట్టి ఇది కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలు వరంగల్ కోట కానీ, రామప్ప కానీ, ఇది
ఇలా రామప్ప కూడా యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇవన్నీ చుట్టుపక్కల నిర్మించడం వల్ల 1000 స్తంభాల గుడికి కూడా యునెస్కో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మన 1000 స్తంభాల గుడి లోపల ప్రతాపరుద్రుని గారి జయంతి కార్యక్రమాన్ని అందరి సమక్షం నిర్వహించుకోవడం, దీనికి మనందరినీ కూడా విష్ణును, కార్పొరేటర్లను, వెంకన్నను, శ్రీమాన్ను, మరి రవీందర్ను, ప్రజలని అందరినీ కూడా వీళ్ళందరూ పిలిచి కూడా ఈ చరిత్రను మన అయ్యారు మన ఉపేంద్ర శర్మ గారు చెప్పడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1000 స్తంభాల గుడిని పునర్నిర్మాణానికి పునాది వేయడం జరిగింది. డాక్టర్ పివి రంగారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, వారి ఫాదర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి 1000 స్తంభాల గుడికి చరిత్ర ఉంది, ఈ చరిత్రకు అనుగుణంగా ఇక్కడ కనబడటం లేదని చెప్పి అప్పుడు కుంగిపోయిన కళ్యాణ మండపాన్ని కూడా రిపేర్ చేయాలని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి అది చేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు అది మళ్ళీ నిలబడ్డది. దాని తర్వాత మన ఉపేంద్ర శర్మ గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లు కూడా మీ అందరం కూడా అప్పుడు కూడా ఈ ఇళ్ళన్నీ కూడా తొలగించాలి, ఈ ఇల్లు నుంచి వెడల్పు చేయాలి, పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా వచ్చినా కూడా కారు నిలబడడానికి కూడా ఇబ్బంది అవుతుంది, చూడడానికి 1000 స్తంభాల గుడి కానీ ఎంట్రెన్స్ బాగలేదు అని చెప్పి ఆలోచించి ఆనాడు ఇది ఒక వెడల్పు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుడాలో కూడా అనేక విషయాల్లో జీవోలు తీయడం ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా వీటిని కాపాడాలి అని చెప్పే ఉద్దేశం పడి ఎప్పుడో ఉన్నటువంటి అమెండ్మెంట్ను చేంజ్ చేసి చాలా స్ట్రిక్ట్గా అమెండ్మెంట్ జీవోలు తీసుకోవడం జరిగింది. పురావస్తు శాఖను చాలా పటిష్టం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇటు సైడు అటు సైడ్ ఇళ్ళన్నీ కూడా తీసేయవలసిన అవసరం ఉన్నది. దానికి ఫండింగ్ కూడా ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతాపరుద్రుని జయంతి సందర్భంగా ఎందుకంటే గత చరిత్రను ఈనాటి తరానికి తెలవాలని చెప్పి జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటాం. వాళ్ళు ఏదో బతికి వాళ్ళు ఏదో ఆకాశంలో మరి అక్కడ ఉండి మనం చేసినంత మాత్రం సంతోషం కాదు. వాళ్ళు ఆనాడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ చరిత్రను ఈనాటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహించుకొని వారు చేసిన మంచి కార్యక్రమాలు, వాళ్ళ చరిత్రను చెప్పడం కోసమే ఇవన్నీ ఉపయోగించుకోవడం. కాబట్టి ఈనాటి ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన ఉపేంద్ర శర్మ గారు అన్నట్టు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి మరి మనం అందరం కూడా కంకణబద్ధం కావాలి. మరి విష్ణు గారు కూడా మంచి ఆలోచనతో ఈనాడు ఈ కార్యక్రమం చేయాలని రావడం అనేది కూడా చాలా సంతోషం. వారిని కూడా నేను వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున చేయడానికి ప్రణాళిక చేయాలి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా తీసేయడానికి, వారికి ఫండింగ్ ఇవ్వడానికి వాళ్ళన్నీ కూడా పూనుకొని మంచి అందంగా రూపుదిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎప్పుడు కూడా పిల్లగానే వచ్చి అటెండ్ కావాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.